మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజిలో సేవలు నిలిచిపోయాయి. ఇతర స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నంబర్ 911పై తీవ్ర ప్రభావం చూపించింది. భారత్లో విమాన, ఐటీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు చేపట్టారు. అత్యధికంగా ఆస్ట్రేలియాలోని వివిధ రంగాలు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా న్యూస్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేయలేకపోతున్నాయి. సాఫ్ట్వేర్ హ్యాకింగ్కు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సమస్యను మైక్రోసాఫ్ట్ త్వరగా పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజిలో సేవలు నిలిచిపోయాయి. ఇతర స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపించింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911పై తీవ్ర ప్రభావం చూపించింది. భారత్లో విమాన, ఐటీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ ఈ సర్వర్ డౌన్కు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు టెక్నాలజీ నిపుణులు అనిల్ రాచమల్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ గారు నమస్తే. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ చాలా సమస్యలు. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎక్కువగా వస్తుంది. ఇండియాలో కూడా ఐటీకి, అదేవిధంగా విమానయాన సర్వీసులకు సంబంధించి సమస్యలు తలెత్తడం జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ ఈ టెక్నికల్ సమస్యను ఏ విధంగా మీరు చూస్తారు? ఎంతసేపట్లోగా మైక్రోసాఫ్ట్ దీన్ని క్లియర్ చేయగలుగుతుంది? మీకున్నటువంటి అవగాహన ఏంటి దీని మీద? ఏదైతే ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అంటే ఏంటి, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవన్నీ ప్రస్తుతానికైతే అన్ని పనిచేస్తున్నాయండి. మైక్రోసాఫ్ట్ 365 కావచ్చు, అజూర్ కావచ్చు, లేకపోతే వేరే విండోస్ లో 10-11 కొంతమందికి క్లౌడ్ వాడే వాళ్ళకి అంతా కూడా పనిచేస్తుందండి. అబ్సల్యూట్లీ ఫైన్. అంటే వీళ్ళు దీని మూల కారణం ఏం చెప్పారంటే, సంబడి హెస్ ట్రై టు మిస్కన్ఫిగరేషన్, ఎవరో యూజర్ ట్రై చేశారు, అందుకోసమే ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. దీన్ని రీసెట్ చేస్తారనమాట. అంటే ప్రతి అప్లికేషన్ కూడా ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఒక పాయింట్స్ తీసుకుంటారు. పాయింట్ ప్రకారం రీసెట్ చేశాము, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఈవెన్ వాళ్ళ మైక్రోసాఫ్ట్ లో వాళ్ళకు ఉంటుంది అనమాట, portal.microsoft.com/service స్టేటస్ లో కూడా 365 కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, వన్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే ఈ స్కైప్ కావచ్చు, ఇవన్నీ కూడా వైట్ బోర్డు, ఫోన్ లింక్, టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నట్టుగానే చూపిస్తుంది, రిజాల్వ్ అయినట్టుగా. అదేవిధంగా status.cloud.com లో మీరు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, లేకపోతే పవర్ ప్లాట్ఫామ్ అడ్మిన్ సెంటర్ కానీ అన్ని కూడా అడ్మిన్ అన్ని పనిచేస్తున్నాయి. ఏదో ఒకటో రెండో చిన్నవి బ్యాక్గ్రౌండ్ లో ఈ 365 అడ్మిన్ అంటే మైక్రోసాఫ్ట్ 365 అంటే మనం రెగ్యులర్ గా వాడుకునే అవుట్లుక్ కానీ, లేకపోతే టీమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ వర్డ్, ఎక్సెల్ అంతా కూడా
ఇంతకుముందు ఎలా ఉండేవంటే సార్ ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మన ఓన్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యాయి. ఇప్పుడు అలా కాదు, అంతా క్లౌడ్ వెర్షన్స్ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయ్యారు అన్నట్టుగా తెలిసింది. సో ఈ మిస్కన్ఫిగరేషన్ వల్ల అయింది, బట్ వీఆర్ సెట్టింగ్ ఇట్ అప్ అన్నారు. సో వాళ్ళ స్టేటస్ cloud.microsoft పరంగా చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఇస్ అప్ అండ్ రన్నింగ్ అనమాట. బట్ ఇనిషియల్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేటస్ ప్రకారం ఏంటంటే వీ హావ్ ఐడెంటిఫైడ్ ద రూట్ కాజ్ యాజ్ కన్ఫిగరేషన్ మిస్కన్ఫిగరేషన్ విత్ లెట్ యూజర్ టు ద రిక్వెస్ట్ ఫెయిలింగ్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. సో ఇంకా ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉన్నట్టుగా అన్నారు. ఇంకా చిన్న ఇష్యూస్ వస్తాయి, ఇంటర్మీడియట్ ఇష్యూస్ ఉన్నాయి చిన్నవి అడ్మిన్ లెవెల్లో, బట్ యూజర్ లెవెల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నారు. సో ఇప్పుడే ఇంతకు ముందే కొంచెం ఎయిర్లైన్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అప్ అండ్ రన్నింగ్ అని తెలిసింది, కొన్ని హాస్పిటల్స్ కూడా అప్ అండ్ రన్నింగ్ అని తెలిసింది. బేసికలీ మోస్ట్లీ ఎయిర్లైన్ టికెటింగ్ సైడ్ వాళ్ళంతా ఎక్కువ మైక్రోసాఫ్ట్ టూల్స్ వాడతారు. ఆల్ ఆఫ్ దట్ ఈస్ వర్కింగ్. ఈవెన్ మన ఆఫీస్ 365 కానీ విండోస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అప్ అండ్ రన్నింగ్ అని చెప్తున్నారు సార్ ఇప్పుడు. సార్ అనిల్ గారు, ప్రస్తుతం ఈ సమస్య ఎన్ని రోజులు పట్టవచ్చు, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా టెన్షన్ పడుతున్నారు చాలా మంది సామాన్యులు కూడా, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? ఇది అంత పెద్ద సమస్య అని మీరు భావిస్తున్నారా? ఇది సహజంగా నార్మల్గా ఇది రెగ్యులర్గా వచ్చే సమస్యగా భావిస్తున్నారా? రెగ్యులర్ గా వచ్చే సమస్య కాదండి. అంటే ఇప్పుడు సర్వీసెస్ కంప్లీట్ గా అయిపోయి ఒక ఎకానమీనే స్టాండ్ స్టిల్ గా అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ 1 hour టికెటింగ్ లేకపోవడం, 1-2 hours బ్యాంకింగ్ లేకపోవడం, 1-2 hours ఈ కామర్స్ ట్రేడింగ్ జరగకపోవడం, 1-2 hours ఆఫీస్ వాళ్ళు డెవలప్మెంట్ టైం లాస్ట్ అవడం, అంటే ఓవరాల్ గా చాలా భారీ ఎత్తున నష్టము. అంటే ఇంత కొలబద్దంటూ ఏం లేదు పోలిస్తే ఇంత లాస్ అనేది, బట్ డెఫినెట్లీ ఇట్స్ సివియర్ లాస్ నాట్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ బట్ ఫర్ ది పీపుల్ హు ఆర్ యూజింగ్ ఇట్. కాకపోతే మైక్రోసాఫ్ట్ యొక్క క్రెడిబిలిటీని కూడా ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టుకుంటారు అనమాట. సో ఫాల్ బ్యాక్ మెకానిజమ్స్ అని ఉంటాయి. ఏదైనా నష్టం వస్తే డిజాస్టర్ రికవరీ చీఫ్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా క్లోన్ చేసి వేరే దగ్గర పెట్టి డిజాస్టర్ రికవరీ దగ్గర ఇది లాస్ అయితే పికప్ చేసుకోవటం. సో మెజర్స్ ఉంటాయి డెఫినెట్లీగా. అంత ఈజీగా మైక్రోసాఫ్ట్ దీన్ని ఈజీగా తీసుకుంటుందని నేను అనుకోను. వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీ, వాళ్ళ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇవంతా కూడా ఆల్రెడీ సైన్ చేస్తారు. సాఫ్ట్వేర్ అనే ముందు ఉంటాయి. అంటే ఏదో నేను నా దగ్గర యాపిల్ కొనేసారు కదా ఇంకా పాడైపోతే నాకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ అంతా కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అప్ టైం 100%, 99.9% చూపించడం అన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్ గా వీళ్ళ మీద దావాలు కూడా వేస్తారు మైక్రోసాఫ్ట్ మీద. అంత ఈజీగా సమస్య కాదు. బట్ డెఫినెట్లీ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు వాళ్ళకు ఉన్నటువంటి మెకానిజమ్స్, చదువు, వాళ్ళకున్న కాంపిటెన్సీ, జనాలు అందరు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా రికవర్ అయితే చేయగలిగారు. బట్ ఈ క్రమంలో అయినటువంటి లాస్ అయితే ఒక యూ కెనాట్ మెజర్ ఇట్ సార్. అంటే ఎకనామికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు కన్సిడర్ చేయాలి. అంటే ఒక గంట సిస్టమ్ లేకపోతే ఫ్యాన్ లేకపోతే పర్వాలేదు, కానీ ఏటీఎం పని చేయకపోతే ఎట్లా, హాస్పిటల్స్ లో బిల్లు కట్టుకోవాలి, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఎకనామికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. రైట్ సార్ అనిల్ గారు, థ్యాంక్ యూ మీ సమయాన్ని వెచ్చించినందుకు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు